ఎలక్షన్స్లో ఆ రోజు బండికి బండి, కారుకు కారు, తొక్కకు తొక్క, తోటకూరకు తోటకూర అని చెప్పి లాస్ట్కి అరటిపండు తొక్కల చేతిలో పెట్టారు అందరికి. ఉనికి లేని బీజేపీ కూడా ఎలాగైతే 49 ఎన్నే గెలిచారు లాస్ట్ టైం ఎలక్షన్. ఈసారి రంగులన్నీ పోయి కాంగ్రెస్ అయితే అక్కడ ఎందుకు పనికి వస్తుందో వాడికి అర్థం కావట్లేదు ప్రపంచంలో. 6 గ్యారంటీలు వెంటాడతాయి ఎన్నికల్లో. ఇప్పుడు రేపు పొద్దున గ్రేటర్ హైదరాబాద్లో బండి సంజయ్లాగా నోటుకొచ్చిన అబద్ధాలని మాట్లాడేస్తే ఇంకా ఆంధ్ర నాయకుల్ని పక్క తప్పించి ఇక్కడ ఆంధ్ర ప్రజల్ని కళ్ళల్లో పెట్టి చూసుకుంటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. మున్సిపల్ ఎన్నికల్లో మేము పోటీ చేస్తామని జనసేన పార్టీ ప్రకటించింది. అడ్డా మీద కూలీలు ఉంటారు చూడండి. ఈరోజు మా ఇల్లు కొట్టారండి గోడ, ఇవాళ ఇటుకలు బెడ్లు అన్ని బయట వేయాలంటే పోతాడు. నెక్స్ట్ డే సిమెంట్ కలిపాం సార్, దాన్ని తీసుకొచ్చి లోపల వేయాలంటే దానికి పోతాడు. అదే బ్యాచ్ పవన్ కళ్యాణ్. మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఎంఐ ఇంపాక్ట్ గురించి కూడా అందరు మాట్లాడుకుంటున్నారు. ఆ పార్టీ కూడా ఒంటరిగా పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎంఐఎం పార్టీ అన్నది ఓల్డ్ సిటీలో డామినేషన్ ఎవరు ఆపలేదు. మా అయితే గోషమాల్లో మా రాజాసింగ్ అన్న ఒక్కడే తట్టుకుంటాడో ఆపుతాడు తప్ప మిగిలినవన్నీ ఇదంతా బెచ్చటాడుకునే బ్యాచ్. గుర్ర కసేవాడిని నమ్మినట్టు ఆ శశి తరూర్ గడ్డని అలాంటి పనికిమాల వాళ్ళందరినీ నమ్ముకుని వాళ్ళు వస్తున్నారు కాంగ్రెస్. ఎవరైతే చేయగలరు? బ్యాలెట్ విధానం, పాత విధానాన్ని తీసుకొద్దామని కూడా పేపర్ పద్ధతిలో కూడా తీసుకొద్దాం అనుకుంటారు. మంచిగా అదే పాత పద్ధతితో వాడు పుస్తకంలో రాసుకుంటాడు, సంతకం పెడతాడు, సొక్కెడతాడు. పక్కన నిమిషానికి ఒకసారి టెన్షన్ పడిపోయి ఎంత పర్సెంటేజ్ ఏదైనా ఆడ రిటర్నింగ్ ఆఫీసర్ అడుగుతుంటాడు, ఆడికో ఫోను ఆడి చెప్పేస్తుంటాడు. కానీ అన్ని దిక్కుమాల అవకతవకల ఎలక్షన్. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాష్ట్రంలో మొన్ననే సర్పంచ్ ఎన్నికలు కూడా జరిగాయి. ఇదే నేపథ్యంలో ఇక ఫిబ్రవరి మొదటి వారంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తుంది. మరి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఎవరికి లాభం, ఎవరికి నష్టం, దాని యొక్క ఫలితాల ప్రభావం ప్రధాన పార్టీలకు ఎవరికి మేలు చేస్తుంది, ఏం జరుగుతుంది, ఓటర్ల నాడి ఎట్లా ఉండబోతుంది, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, మొన్నటి వరకు సర్పంచ్ ఎన్నికలు అయిపోయాయి, ఇక పరిషత్ ఎన్నికలు ఉంటాయని కూడా చాలామంది అనుకున్నారు, ఎంపీటీసీ జెడ్పీటీసీ. కానీ అందుకు భిన్నంగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఎందుకు అనుకుంటారు? ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకి నెత్తిన పాలు పోసినట్టే అవుతుంది. ఎందుకంటే చూడండి, నక్క నీలిమందు రంగులాగా ఉనికి లేని బీజేపీ కూడా ఎలాగైతే 49 ఎన్నే గెలిచారు లాస్ట్ టైం ఎలక్షన్. ఈసారి రంగులన్నీ పోయి ఒక ట్రాన్స్పరెంట్ ఎలక్షన్, పనికొచ్చిన వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి ఎవరు అనే ఎలక్షన్ ఒకటి జరుగుతుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ లేదా మున్సిపల్ ఎలక్షన్స్ లేదా సర్పంచ్ ఎలక్షన్స్, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాజ్, ఎండ్ ఆఫ్ ద డే ఒక ఎడ్జ్ రూలింగ్ గవర్నమెంట్కి ఉంటుంది. ఓకే, కొంత కాంట్రడిక్షన్ ఉన్నా సరే. కానీ రూలింగ్ గవర్నమెంట్కు ఉన్న ప్రజా వ్యతిరేకత, యాంటీ ఇన్కంబెన్సీ ఎలా లీడ్ అవుతుంది అన్నది ఈ ఎలక్షన్స్ పార్టీ గుర్తులతో జరుగుతాయి కాబట్టి. ఎందుకంటే నిన్న జరిగిన మహారాష్ట్ర ఎలక్షన్ ఒకసారి మీరు రాజ్యాంగం గమనించుకోగలిగితే, అంటే కొన్ని డెకేడ్స్ బట్టి అక్కడ ఎలక్షన్స్ కండక్ట్ చేయలేదు కాబట్టి శివసేన పార్టీ మొగటం లేని మహారాజుల చలామణి అవుతున్న నేపథ్యంలో ఇవాళ బీజేపీ శివసేన కలిపి ముక్కుతుమ్ములుతో 117తో బయటపడ్డారు. కానీ స్థానికతని జస్టిఫై చేస్తున్న ఒక రీజనల్ పార్టీ ప్రావిన్స్, ముఖ్యంగా జై మహారాష్ట్ర, మన జై తెలంగాణ అనే దానికి ధీటుగా. సో అలాంటి దగ్గర వాళ్ళ రోల్ ఎలా ఉన్న దగ్గర అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే పార్టీ విచ్ఛిన్నమైంది. ఎవరో మన శివసేన విచ్ఛిన్నం కారణంగా కొంత ఓటు బ్యాంక్ డిస్ట్రాయ్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ గెలిచిన సీట్ల పరంపర చూసుకుంటే 88కే పరిమితమైన బీజేపీ అంత వైటల్ రోల్ ఏం ప్లే చేయలేదు కంపేర్ టు దిస్. ఈ కాంగ్రెస్ అయితే అక్కడ ఎందుకు పనికి వస్తుందో వాడికి అర్థం కావట్లేదు ప్రపంచంలో. ఇక్కడ తెలంగాణలో ఉన్నదాన్ని పాడు చేసుకోకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి డిస్క్రిప్షన్స్ కనుక బ్రహ్మాండంగా ఇస్తే అతను పరుగు వేరేగా ఉంటుంది. కానీ అతనికి ఈ నటరాజనామాను మధ్యలో పెట్టి ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ తగులు, ఈ పనికిమాల చెత్త అంతా అట్రిబ్యూట్ అవుతుంది పక్కన. సో ఈ పేస్కి ఉనికి లేని బీజేపీ మనం గెలిచిన దానికి నాకైతే అన్ని రంగులు బయటపడుతూ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉదాహరణకి రేపొద్దున్న జనరల్ ఎలక్షన్స్లో ఇప్పుడు ఎప్పుడైనా మనకు స్థానికత పట్టు ఉన్నప్పుడే గ్రాస్ రూట్ లెవెల్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. ఇప్పుడు ఖమ్మం ఎలక్షన్, మొన్న ఖమ్మం కార్పొరేషన్ అనుకుందాం, నన్ను వెళ్ళారు కేటీఆర్, ఏమైంది? మొత్తం అంతా వైఎస్ఆర్సీపీ శ్రేణులే. వేర్ ఇస్ బీఆర్ఎస్ క్యాడర్? ఎత్తుక్కోవాల్సి వస్తుందో లేదా? అలా మీరు గ్రేటర్ హైదరాబాద్ అనే కాదు, ఇన్ ద రేడియస్ ఆఫ్ ఎంటైర్ తెలంగాణలో ఎవడెవడ పార్టీకి ఎంతెంత వైబ్రేషన్స్ ఉన్నాయి, ఒరిజినాలిటీస్ ఏంటో బయటపడతాయి. సార్, బీఆర్ఎస్ విషయానికి వస్తే గతంలో మొత్తం కూడా వన్ సైడ్గా మొత్తం వైట్ వాష్ చేసినట్టుగా ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మున్సిపాలిటీస్ అని వాళ్ళకి వచ్చేసాయి.
జిహెచ్ఎంసీ కూడా అప్పుడు అనుకూలంగా వచ్చింది. కానీ ఇప్పుడు 99 ప్రతిపక్ష పార్టీగా అయితే ఇప్పుడు ఉన్నది. మరి ఇప్పుడున్న పరిస్థితిలో బీఆర్ఎస్ ప్రభావం కానీ బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా ఉండే అవకాశం ఉంది? అంటే బీఆర్ఎస్ పార్టీ అని ఎవరికి చెప్పలేమండి. ఇప్పుడు నేను చెప్తుంది ఒకటే, ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల పనితీరుతో ఎలక్షన్కి వెళ్తుంది. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ అవునండి, లేకపోతే రాబోయే మున్సిపల్ కార్పొరేషన్, ఎంపీటీసీ, జెడ్పీసీ ఎలక్షన్స్కి ఒక యాడ్ స్టిక్ ఉంటుంది ప్రజల దగ్గర. ఈ కాంగ్రెస్ వాడు ఎందుకు ఇవ్వాలా, బీజేపీ వాడు అయితే అసలు ఈసారి నమ్మకమే కోల్పోతారు వాళ్ళు. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంకి ఏం చేశారన్నది ఒక ఇన్వర్టెడ్ కామాలో మెయిన్ హెడ్డింగ్ ఉంటుంది. ఓకే. రెండోది ఏంటంటే స్థానికతను జస్టిఫై చేసే ఈ ఎలక్షన్స్లో ఆ రోజు బండికి బండి, కారుకు కారు, తొక్కకు తొక్క, తోటకూరకు తోటకూర అని చెప్పి లాస్ట్కి అరటిపండు తొక్కల చేతిలో పెట్టారు అందరికీ. సో వీళ్ళ అబద్ధాల పునాదుల మీద ఎన్నాళ్ళు మనల్ని కాపాడుకుంటారు అన్న దగ్గర 5 సంవత్సరాల నిడువులో జరుగుతున్న ఎలక్షన్ గ్రేటర్ హైదరాబాద్ సమాధానం చెప్తుంది. మిగిలిన దగ్గర ఎక్కడ వాళ్ళకి అంత రోల్ లేదు ప్లే చేయడానికి. కానీ బీజేపీ విషయానికి వస్తే మేము ఏ ఎన్నికలు జరిగినా ఓట్ బ్యాంక్ పెంచుకుంటూ పోతున్నామని ఒకటి చెప్తుంది సార్. ఇంకొకటి అర్బన్లో ఎక్కువగా కూడా నాకు కావాల్సిన 35 మార్కులు అండి ఎగ్జామ్ పాస్ అవ్వడానికి. నేను 10 నుంచి 8కి వచ్చాను, 8 నుంచి 12కి వచ్చాను, 12 నుంచి 16కి వచ్చానంటే ఎవరికి కావాలి దిక్కుమాల లెక్కలు. సచ్చినోడికి సారి కావాలని అధికారం వచ్చినప్పుడు చూద్దాం. 49 మందిని గెలిపించారు ఇక్కడ ఉద్ధరించడానికి. ఏడు చేశారు చూసాం కదా, నువ్వు రిపితే అబద్ధాలు. మేయర్ సీట్ వస్తే మేము కాపాడుకునే వాళ్ళం, చేసేవాళ్ళం. వాళ్ళు కూడా అదే చెప్తారు, అధికారం వస్తే ఉద్ధరిస్తాం రాష్ట్రం అని. 10 ఏళ్ళు పొద్దుయింది. డబుల్ ఇంజన్ సర్కార్లు, అక్కడేమో దేశంలో నరేంద్ర మోడీ ప్రభావం అన్నీ ఉన్నప్పుడు రాష్ట్రం కూడా వివక్ష ఎందుకు చూపిస్తున్నారు? ఏం జరుగుతుంది సార్ రాష్ట్రంలో? వివక్ష చూపిస్తుందా బీజేపీ? కాంగ్రెస్ పార్టీకి చెయ్యి కాలు ఆడట్లేదు. బీఆర్ఎస్ పార్టీ గతంలో ఇప్పుడు చూడండి, గుప్పిడి తెరిస్తే ఏం లేదు, గుప్పిడి తెరిస్తే ఏముంటుందో అన్న దగ్గర ఇలా గుప్పిడి మోసి 10 ఏళ్ళు మనం కాపాడింది ప్రభుత్వం. ఇలా గుప్పిడి తెరిచి మాతో కావట్లేదు, వీళ్ళతో కావట్లేదు, అప్పులు మేము వీళ్ళ మీద చాడీలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. అంతకని మీకు ఇంకేం కనబడుతుంది? ఒక వైవిధ్యభరితంగా, ఒక కాన్స్పరసీ లేకుండా ఒక టాస్క్ని రేవంత్ రెడ్డి గారు జస్టిఫై చేస్తే అందరూ ఆయన పరుగు అందుకుంటారు. ఇప్పుడు కాళేశ్వరం చూడండి, ఎల్ఎన్టీ వాళ్ళని పిలిచి మళ్ళీ ముచ్చట్లు రిపేర్ చేయండి ఆ మేడిగడ్డ ప్రాజెక్ట్. ఈ పని ఆయన మొదట చేసి వీళ్ళందరినీ దొలగొట్టేశారు అనుకోండి, అందరూ సంతోషిస్తాం. ప్రాజెక్ట్ రిపేర్ అవుతుంది, ఎన్ని ఎకరాల ఆయకట్టు సాగుకు వస్తుంది. మన తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలతో పరిరక్షించబడిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి మారినా రాష్ట్ర ప్రయోజనాలు మారట్లేదు అన్నది జస్టిఫై అవుతుంది. ఇక్కడ దొరికిన అంతకి తోలు తీసేశారు అనుకోండి, ఆ ఇంజనీర్లను కానీ లేకపోతే దానికి సంబంధించిన అధికారులు, డిపిఆర్లో పిచ్చి పిచ్చి చేష్టలు వేసినాడు, ఎలాంటి కూడా ఏ ప్రాతిపదిక నువ్వు కట్టావు, వీళ్ళందరి మీద తగు చర్యలు, పెనాల్టీ క్లాసులు ఉన్నాయి అనుకోండి. ద యాక్ట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ విల్ బి ప్రస్ఫుటిస్తూ కనబడుతుంది. ఇవేమీ లేకుండా 2 సంవత్సరాలు టైంపాస్ అయినా నడుస్తుంటే, ఇప్పుడు చూడండి మొన్న సెక్రటరియట్లో కూర్చొని క్యాలెండర్ రిలీజ్కి వచ్చాడు, డిఏ ఇవ్వాలన్న ప్రాథమిక అవగాహనతో ముఖ్యమంత్రి గారు చైర్లో కూర్చొని మాడారు పండక్కి ఏదో ఒకటి చేయాలని. సో ఈ థాట్ ప్రాసెస్ కనుక ఫ్రమ్ ద డే 1 నుంచి ఉందనుకోండి, ఏదో ఒకటి చేద్దాం అన్నది ఇలాంటి మెకానిజం ముందే ఉండాలి కదా. ఇప్పుడు చేతులన్నీ కాలిపోతున్నాయి, పక్కన ఏదో దొరికిన ఆకులు పట్టుకున్నట్టు కనబడకుండా నిన్నైతే నాలో ఆయన పరిపక్వత కనబడింది. ఒక సీటుకి ఒక వైటల్ రోల్ ప్లే చేస్తున్న ఒక ముఖ్యమంత్రి గారు కనబడ్డారు. కానీ బట్ వెట్ కమ్స్ టు పాస్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్కి ఇట్లన్నిటికీ సిబ్బందినే వాడతారు కాబట్టి వీళ్ళకి తూతూ మంత్రంగా ఏదో చేతుల మెటా ఉండ పెట్టడం కాదు కదా రాష్ట్ర ప్రజలు. ఓకే, ఇప్పుడు ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ యాక్ట్ ఎలా ఉంటుందంటే, ఒక పక్క ఎలక్షన్ కమిషన్ ఎంప్లాయీస్తో జరిపే ఎలక్షన్కి ప్రజల సహాయ సహకారాలు 2 బ్యాలెన్స్ చేయాలి కదా తక్కిడిలో. అది ఎక్కడ జరుగుతుంది? ఒక తక్కిన పోనీ ఏదో డిఏ ఇచ్చారు, మంచి మాటలు చెప్పారు కాబట్టి సర్లే ఈసారి ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది కదా గవర్నమెంట్లో అన్న దగ్గర వీళ్ళు అవుతారు. వాట్ అబౌట్ ప్రజలు? వాళ్ళకి ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ అవ్వాలి కదా. తులం బంగారాలు కాస్ట్ పెరిగిపోయిందని చెప్పి ఎవరో చిన్న శతకాలతో మాట్లాడించడం కాదు కదా. మన దానికి పూర్వపరాలు తెలియకుండా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రణాళికాబద్ధంగానే దేశాన్ని నడిపించిన పార్టీకి ఓ ప్రణాళిక రహితంగా జరుగుతున్న ఈ ప్రభుత్వ విధానం కనిపిస్తుంది కదా. పక్కన 6 గ్యారెంటీలు వెంటాడతాయి ఎన్నికల్లో. ఇప్పుడు రేపొద్దున గ్రేటర్ హైదరాబాద్ బండి సంజయ్లాగా నోటుకొచ్చిన అబద్ధాలని మాట్లాడేస్తే, అది బోడుగుండే కాబట్టి ఎవరో వెంట్రుకలు పేకలేరు అనుకుని ధైర్యంతో ఆయన మాట్లాడేసాడు. ఇక్కడికి రేవంత్ రెడ్డి గారికి అలా కుదురుతుందా? ఇప్పుడు ఏ ప్రామిస్ ఇచ్చినా దాన్ని ఎలా బూమరంగా అవుతుందో అవుదా? మొదటి దానికి దిక్కులేదు కానీ కడదానికి కళ్యాణం అన్నట్టు నీలటాడు. అప్పుడు ఇచ్చిన ప్రామిసులకి దిక్కులు, ఇంకేట్రా కొత్త ప్రామిసులు ఇస్తామని అడుగుతారు, అడగరా? కానీ ఇంతకుముందు బీజేపీ విషయానికి ఒకసారి వద్దాం సార్. రూరల్ పక్క పెడితే అర్బన్లో పట్టుంది, నమ్మకం కోల్పోయారు. ఎన్నికల్లో అర్బనేనండి నేను చెప్తుంది. గ్రేటర్ హైదరాబాద్లో ఒక వైటల్ రోల్ ఇచ్చారు వాళ్ళకి, స్ట్రాంగెస్ట్ అపోజిషన్. కాంగ్రెస్ కూడా దగ్గర దాపుల్లోకి రానివ్వకుండా 1-2 గెలిచారు వాళ్ళు, లింగ్ అని అనుకుంటా. ఉన్నది కూడా అతను ఎవరు రాజీనామా చేసి మళ్ళీ ఆర్థపల్లిలో పెట్టి ఇచ్చేసాడు. ఇక్కడ ఏం సాధించారు వాళ్ళు? స్ట్రాంగెస్ట్ అపోజిషన్గా ఉండి మొన్న నియోజకవర్గాల పునర్విభజన ఏదో చెప్తుంటే కూడా గలాలు ఎనిమించలేకపోతారు. సబ్జెక్ట్ మీద అవగాహన ఉండదు వాళ్ళకి. ఓ సెట్ ఆఫ్ పీపుల్ కిషన్ రెడ్డికి భజన చేసుకోవడానికి, మిగిలిన గతంలో బండి సంజయ్కి భజన చేసుకునే బ్యాచ్లేవి. ఇప్పుడు రామచంద్రరావుకి నువ్వా నేనైనా ఇలా థర్డ్ ఎంపైర్లో ఎదుగుతుంది, వెళ్తే ఏటవుద్ది? ఓ ఇంటర్వ్యూలో ఎంపీ అరవింద్ మాట్లాడుతూ, మా యొక్క కేంద్రం తలుచుకుంటే, మా యొక్క అధిష్టానం తలుచుకుంటే 6 నెలల్లో ప్రభుత్వాన్ని మొత్తం కూడా ఎన్నికలతో సంబంధం లేకుండా ఏర్పాటు చేయగలుగుతాం అంటారు.
అదే వెనకటికి ఒక సామెత ఉంటుంది, నేను లేస్తే మనిషిని కాదు ముందు ఎగరా బాబు అంటున్నాను. లేదా ఇంకోసారి గట్టి మాడకండి సార్, నెక్కచ్చిగా బీజేపీకి పనిచేసిన వాళ్ళు అంటే వాళ్ళు బీజేపీ వాళ్ళకి నచ్చదు. మరి రాజాసింగ్ అని ఆల్రెడీ ఇంట్లో కూర్చోబెట్టారు, అలా మిమ్మల్ని కూడా కూర్చోబెడతారు దగ్గరలో. రాజాసింగ్ రీఎంట్రీ ఉంటుందా? అవసరం ఉన్నప్పుడు పిలుచుకుంటారు వాళ్ళు. నేను రావడానికి సిద్ధమని ఆయన అంటున్నాను. ఏముంది సార్, ఇప్పుడు ఎమ్మెల్యే కాకుండా పోయాడు, ఆయన ఎమ్మెల్యే కదా. అవును. నడిస్తే 4 రోజులు 3 పిల్లలతో కూర్చొని 4 రోజులు ఆవిడ వెలిగినట్టు ఆవిడ మీద అడుగుతుంటారు. లాస్ట్కి అన్నీ ఇష్టమే. అక్కడ ఇంకోటి మొగాళ్ళు లేడు అక్కడికి వెళ్ళడానికి. మున్సిపల్ ఎన్నికల్లో మేము పోటీ చేస్తామని జనసేన పార్టీ ప్రకటించింది. అది తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల మీద ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందా ఓట్ బ్యాంక్ పరంగా? ముందు పార్టీ కమిటీలు వేసుకోమన్నాడు సార్. కొండగట్టుకెళ్ళి ముందు ఉన్న వాళ్ళందరినీ కమిటీలు అన్నింటినీ రద్దు చేసి కూర్చుంటే ఈ తెలుగుదేశం పార్టీ ఒకటి జనసేన పార్టీ ఉనికే లేదు ఇక్కడ. ఆ బీజేపీ పార్టీ మొహం మీద చెప్పేసిండు. అసలు అంత పొట్టులేని రామచంద్రరావు చెప్తాను నా వల్ల కాదు, నచ్చి వెళ్తున్నా కొద్దని, పొత్తులు వాళ్ళ కళ్ళు అని. ఇంకేటండి వాళ్ళకి మొన్న 5 నిలబడ్డారు కదా, 5 స్థానాలు ఎన్ని ఇచ్చి నిలబెట్టారు కదా ఎమ్మెల్యే ఎలక్షన్స్కి. మొన్న గుండు గీశారు కదా, ఆ కుకటపల్లిలోనే ఏదో తృణప్రాయంగా ఏదో 4 ఓట్లు వచ్చాయి ఓవరాల్గా. ఏదుందండి పార్టీ 40 సంవత్సరాలు పైచిలుకలే 40 సంవత్సరాలు లెగసీ ఉన్న తెలుగుదేశం పార్టీ కోకటి వేలతో పక్కల నుంచి అవతల ఇసిరేశారు ఇక్కడ. అందులో నేను కాక మొన్న అడ్డమై చెత్త పేలు వచ్చాడు అక్కడ, ఏది తెలంగాణ దృష్టి తగిలింది ఇక్కడ, పలానా ఇది రాయలసీమ దృష్టి అదేది ఉభయ గోదావరి జిల్లాలకి అని ఆ సందర్భ పేలాపలు పేలినాడు. ముఖ్యంగా తెలంగాణలో ఆంధ్ర వాళ్ళని ఈ డెస్పరారిటీయే లేదు, వీళ్ళు అనవసరం కెలికి లేనిపోయింది కోతిపూడి బ్రహ్మరాక్షసం గ్యాప్లు క్రియేట్ చేస్తున్నారు. ఓబియస్లీ అలాంటి ఇక్కడ ప్లేస్ ఉంటుందా? అసలు ఉద్యమ నేపథ్యమే ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఆంధ్ర ప్రజల్ని కాకుండా ఆంధ్ర నాయకుల్ని పక్క తెప్పించి ఇక్కడ ఆంధ్ర ప్రజల్ని కళ్ళల్లో పెట్టి చూసుకుంటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వమైనా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఇక్కడ సెటిలర్కి ఎవరికైనా ఒకరికి ప్రాబ్లం వచ్చిందా చెప్పండి మీరు? మరి వీళ్ళెందుకు అనవసరంగా ఉనికి లేని వాళ్ళు మెటమెట్లు ఆడిపోతుంటే ఎందుకు? ఇప్పటికి ఇంగిలాకి ఎప్పుడు ఎగిరెగిరి పడుతూ ఉంటారు సార్. అంతే తేడి చేయాలి దాని మీద. ఇంగిలాకి మళ్ళీ బూర్లు గారెలు వడ్డించారు కదా, ఇంత రాయి పెడితే మూసుకుని ఉంటారు అక్కడ. అక్కడ స్థిరంగా ఉప ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగుతున్నారు. కానీ ఏదో కొనసాగుతున్నాడు, కమిటీలు రద్దు చేయాల్సిన అవసరం ఏంది? ఉన్న పలంగా అక్కడ కూడా అదే పని అయింది. మీరు ఇంచుమించుగా మీరు చెప్తున్నాను కదా, వాళ్ళ స్పోక్స్ పర్సన్స్ కానీ వాళ్ళందరినీ రద్దు చేసి కూర్చున్నారు. కూడా రాడు టీవీలకి వాళ్ళకి విధి విధానాలు ఏమైనా ఏడిస్తే చెప్పడానికి. ఇప్పుడు మీ పార్టీ ఉంటుంది సార్, ఒక విధి విధానం ఉంటుంది, చెప్పమంటే చెప్తాడు. ఎవడైనా చెప్పగలడు ప్రపంచంలో, ఆఖరి కేపాల్ కూడా చెప్తాడు. తల్లితోడు పవన్ కళ్యాణ్ మా పార్టీ విధానం మాత్రం చెప్పలేడు ఆవిడకి. అడ్డా మీద కూలీలు ఉంటారు చూడండి, ఈరోజు మా ఇల్లు కొట్టారండి గోడ, ఇవాళ ఇటుకలు బెడ్లు అన్నిటి బయట వేయాలంటే పోతాడు. నెక్స్ట్ డే సిమెంట్ కలిపాం సార్ దాన్ని తీసుకొచ్చి లోపల వేయాలంటే దానికి పోతాడు. అదే బ్యాచ్ పవన్ కళ్యాణ్ అండ్ టీడీపీ ఇంపాక్ట్ ఉంటుందా మున్సిపల్ ఎన్నికలు? వాళ్ళకి ఆల్రెడీ ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తు ప్రకారం చీపురు పెట్టి తుడిచి అవతలు పంపించారు. వాళ్ళకి కమిటీలు లేవండి. అది అధ్యక్షుడు వాడు చెప్పండి. ప్రస్తుతానికి పూర్తి స్థాయి అధ్యక్షుడు లేడు. పూర్తి స్థాయి అసలు అధ్యక్షుడే లేడు. కాసం జ్ఞానేశ్వరం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అంత చాప చుట్టేశారు. ఆ పాత బ్యాటరీలో ఉన్నాడు ఎవడంటే అరవింద్ కుమార్ గౌడ్ ఒకడే ఉన్నాడు బిక్కులు ఆడుకుని. మిగిలిన వాళ్ళందరూ ఎవరికి ఉపయోగం వల్ల అంటే పట్టించుకోకపోవడం వల్లనే అక్కడ పార్టీ పట్టించుకోకపోవడం కాదు, అసలు పార్టీని ఇక్కడ ఎంటర్టైన్ చేయట్లే. అది మీరు ఎందుకు గ్రహించరు? మీరు ఇండైజేషన్తో ప్రాబ్లం ఉందనుకోండి, రోజు చికెన్ బిర్యానీ పెడితే ఏడు చేస్తారు, మీరు తింటారా? ఇండైజేషన్కి సొల్యూషన్ ఉండాలి కదా. ఓ డైజిన్ ట్యాబ్లెట్ లేదా జెలుసిల్లో ఇచ్చి బాబు నీకు ఏదో డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఇండైజేషన్ కారణం ఇది ఇలా సెట్ చేసుకోని చెప్పి వారం రోజులతో బిర్యానీ అయితే తిడతారు. ఆ ఇండైజేషన్ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వకుండా తెలుగుదేశం కూర్చుంటే ఆ ఇండైజేషన్ కారణం ఏంటి? డబుల్ స్టాండర్డ్స్. ఇక్కడ తెలంగాణ పట్ల చిత్తశుద్ధి చాటుకోకుండా పేక మీద కత్తి వచ్చి ఇడిపోయిన తర్వాత ఉత్తరం ఇవ్వడమా? రేపు తెల్లారితో బిల్లు ఎడతారని ఉత్తరం ఇచ్చారు కదా అప్పుడు 2 కళ సిద్ధాంతం. ఇచ్చినా పర్లేదు ఇవ్వపోయినా పర్లేదు అవన్నీ గమనించుకుని ఉంటారు. ఆబ్వియస్లీ వెంటాడుతుంది. సార్ ఎంఐఎం పాత్ర గురించి చాలా చర్చ, ఎందుకంటే ఎంఐఎం ఎక్కడ ఎన్నికలు జరిగినా చిన్నగా ఎదుర్కొంటూ పోతుంది. మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఎంఐ ఇంపాక్ట్ గురించి కూడా అందరు మాట్లాడుకుంటున్నారు. ఆ పార్టీ కూడా ఒంటరిగా పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎంఐఎం తీరు ప్రభావము ఎట్లా ఉండే అవకాశం ఉంది? అంటే ఈ గ్రేటర్ హైదరాబాద్ రేడియస్లోనూ ఓవరాల్గా తెలంగాణ సమాజంలో ముస్లిం సోదరులు ఎక్కువ మంది ఉన్నారు. స్పెసిఫిక్గా ఎంఐఎం పార్టీకి ఓటేసేసేంత వాళ్ళు ఎవరు లేరండి. ఓకే, మీరు ఓల్డ్ సిటీ ఈ గ్రేటర్ హైదరాబాద్లో ఒక రోల్ ప్లే చేస్తారు, వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే గత అనుభవాల్లో వాళ్ళు చాలా పార్టీలతో పొత్తులు పెట్టుకుని మేయర్ స్థానాలను అధిగమించిన ఉదంతాలు ఉన్నాయి. అలాంటి అధిరోహించిన ఉదంతాలని పరిగణలోకి తీసుకుంటే రాబోయే రోజుల్లో డెఫినెట్గా రోల్ ప్లే చేస్తారు. కానీ అది పొత్తు అనేది చాలా ఇంపార్టెంట్. దేశం అంతా కాంగ్రెస్కి నోట్లో మట్టుకోవడానికి ఎంఐఎం పార్టీ పనిచేస్తుంది. తెలంగాణకు వస్తే కాంగ్రెస్ పార్టీతో ఎలా అవుతుంది అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్. పాయింట్ 1. ఉన్న బీజేపీతో చచ్చిన డైరెక్ట్గా వాళ్ళు కిషన్ రెడ్డికి ఎంఐఎంకి అండర్స్టాండింగ్ ఉన్నా సరే ఇక్కడ మాత్రం దూరం పార్టీలు వేరు, వ్యక్తిగత రిలేషన్షిప్లు వేరు. వ్యక్తిగతంగా ఎంఐఎం పార్టీ ధర్మం గెలుస్తున్న కిషన్ రెడ్డి, అది రాసుకోండి చరిత్ర కూడా. ఎంఐఎం పార్టీ లేకపోతే కిషన్ రెడ్డి లేనే లేడు. కానీ పొత్తు విషయంలో బీజేపీ పార్టీతో అంటే ఇంక డైరెక్ట్గా
ముసుగు తీసినట్టే అవుద్ది. అర్థమవుతుంది. బీఆర్ఎస్ విషయానికి బీఆర్ఎస్ అంటే మనం చూసాం కదా, ఉమ్. అంటే ఇక్కడ మీకు ఒకటే చెప్తున్నానండి, డైరెక్ట్గా ఎంఐఎం పార్టీ ఎవరితోనూ పొత్తుల్లోకి వెళ్ళదు. ఈసారి వెళ్ళదు, వరకు అయితే వెళ్ళలేదు. వెళ్ళదు, ఎప్పుడు కూడా వెళ్ళదు. కానీ వాళ్ళ రోల్ని జస్టిఫై చేస్తూ అధికార పార్టీలు వాళ్ళని కన్సిడర్ చేస్తున్నాయి. మేయర్ పీఠాలు కానీ లేదా ఉప మేయర్ కానీ ఇలాంటివన్నీ చూస్తూనే ఉన్నాం. సో వీటిలన్నీ దృష్టిలో పెట్టుకుని ఎంఐఎం పార్టీ అన్నది ఓల్డ్ సిటీలో డామినేషన్ ఎవరు ఆపలేరు. మా అయితే గోచమాల్లో మా రాజాసింగ్ అన్న ఒక్కడే తట్టుకుంటాడు, ఆపుతాడు తప్ప మిగిలినవన్నీ ఇదంతా బెచ్చటాడుకునే బ్యాచ్లే. మీరు ఒక మాట చెప్పారు, నిజంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు మట్టి కొట్టడం, నోట్లో మట్టి కొట్టడానికి ఎంఐఎం ఉంది. తెలంగాణలో మాత్రం ఒక రకంగా ఆక్సిజన్ లాగా కాంగ్రెస్ కు పనిచేస్తుంది. ఈ విచిత్రమైన పరిస్థితి. అదేం లేదండి, మీరు అనుకుంటున్నారు కానీ ఇక్కడ స్వయం ప్రతిపత్తితో ఉన్న పార్టీ అది. ఇక్కడ స్వయం ప్రతిపత్తి అంత స్ట్రెంథన్గా ఉండబట్టి దేశవ్యాప్తంగా వాళ్ళు డైమెన్షన్స్ రీచ్ చేయగలుగుతున్నారు. అక్కడ మీ క్రిటికాలిటీ ఒకటి ఉంది. ఎంఐఎం పార్టీ సర్వైవల్ దేశంలో ఏ పార్టీ రూలింగ్లో ఉంటే దాంతో మమా అనిపించుకుంటూ ముందుకెళ్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీతో, ఇప్పుడు బీజేపీ పార్టీ ఇచ్చిన టాస్క్ని జస్టిఫై చేస్తున్నారు వాళ్ళు. ఎక్కడ కాంగ్రెస్కి ముస్లిం ఓటు బ్యాంక్ ఉందో అక్కడ వాళ్ళు నామినేషన్ వేస్తారు, ఉన్న ఓట్లు 10-20 చేస్తారు. వాళ్ళకున్న ముస్లిం బ్యాచ్ దద్ది బ్యాచ్ అది. ఎందుకు పనికిరాని ససవలన బీజేపీ కాంగ్రెస్ పార్టీ పెట్టుకుని బతుకుంటుంది. వాళ్ళందరినీ ముసలోళ్ళకి వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో తాళ్ళు చేతులు చైన్లు అవి కట్టి ఇంట్లో కూర్చోబెడతాను, కానీ ఆ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడప్పుడే ఎత్తిరెళ్దు. నిజంగా మామూలుగా ప్రతిపక్ష పార్టీకి రాను రాను ఎన్నికల్లో అధికార పార్టీ పైన విమర్శలు వచ్చి ప్రతిపక్షానికి ఓటింగ్ పెరగాలి, కానీ అందుకు భిన్నంగా కాంగ్రెస్ రోజు రోజు కూడా చాలా తగ్గిపోతుంది. లీడర్స్ అండి, స్ట్రాంగెస్ట్ లీడర్స్ లేరు. లీడర్షిప్ వ్యాక్యూమ్ అన్నది ఇప్పుడు రాహుల్ గాంధీ లేటోడిని మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలోనూ క్యాబినెట్ మినిస్టర్ ఇచ్చుకుంటూ అలా ఎదగదగలేదు. ఇప్పుడు చూడండి మాధవరావు సింధియా గారు అబ్బాయి, అతన్ని ఎలా పెంచింది కాంగ్రెస్ పార్టీ, పెంచి ఇవాళ స్థాయికి వచ్చాడు. ఇవాళ బీజేపీ పార్టీలో కూడా క్యాబినెట్ హోదా తెచ్చుకోగలిగే సామర్థ్యంతో ఉన్నాడు అతను. రేపొద్దున మధ్యప్రదేశ్ ఎలక్షన్లో గట్టిగా నిలబడితే ఎంపీ ఆయన చీఫ్ మినిస్టర్ అయినా ఆశ్చర్యపడక్కలేదు. కానీ రాహుల్ గాంధీకి ఇంట్లో దద్దెట్టి కూర్చోపెట్టి ఇస్తర భోజనం పెడితే ఏం చేస్తారు? అధికారం ఉన్నప్పుడు కన్ను మిన్ను కానలేదు, అధికారం పోయిన తర్వాత కాలు చేయకూడ తీసుకోవడానికి సామర్థ్యం లేదు. దానితో వీళ్ళు బీజేపీ వాళ్ళు మొత్తం మట్టి కొట్టించారు అతన్ని. అతను ఇండివిజువల్గా కాంపిటెంట్ అండ్ క్యాపబుల్ అయినా సరే అతను అసమర్థుడని ప్రజల్లో పోర్ట్రేట్ చేయగలిగారు బీజేపీ వాళ్ళు. ఈ దరిద్రంతో వాళ్ళు డిబేట్లకు వెళ్ళరు, మాట్లాడరు. అదొకటి మైనస్, అది 100% మైనస్. గొర్రె కసేవాడిని నమ్మినట్టు ఆ శశి తరూర్ గడిని అలాంటి పనికి మళ్ళీ వాళ్ళందరినీ నమ్ముకుని వాళ్ళు వస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఎవరైనా చేయగలరు? కమ్యూనిస్ట్ పార్టీల ప్రభావం ఉంటుందండి. ఇవాళ కమ్యూనిస్ట్ సభలు స్టార్ట్ అవుతున్నాయి ఖమ్మంలో. ముఖ్యంగా ఖమ్మం ప్రావిన్సెస్లో వాళ్ళు కొంచెం డామినేషన్ ఉంటుంది. అది కాంగ్రెస్తోనే ఎలానే ఉంది కాబట్టి కొంచెం చూడాలి. ఇప్పుడు ఖమ్మంలో కాంగ్రెస్కి స్ట్రెంథన్ క్యాడర్ ఉంది, అంటే లీడర్లతో పాటు. ఈ ట్రావెలింగ్ లీడర్లు అందరూ ఇప్పుడు ఏంటంటే చక్కగా గోపేటలో కాంగ్రెస్ అధికార పార్టీతో ఉన్నారు. అంటే మిగిలిన వాళ్ళు ఎలా రోల్ ప్లే చేస్తారన్న దగ్గర సిపిఐ గ్యారంటీగా సిపిఐ సభలు పర్యవసానం ఓవరాల్గా కమ్యూనిస్ట్ ఓటు బ్యాంక్ స్థిరీకరించబడుతుంది కాంగ్రెస్కి. అదొక అడ్వాంటేజ్, ఒక ప్లస్ అవుతుంది. ఆబ్వియస్లీ యాడ్ అవుతుంది. కోaliationsలో మీరు ఒక 5 నిలబడి మేము 5 నిలబడాలన్న దగ్గర ఓటు బ్యాంక్ షేర్ అవ్వడానికి కమ్యూనిస్ట్ పార్టీలో ఆ సిద్ధాంత భావాలతో ఇంకా ముందుకెళ్లే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏదో వ్యక్తిగత విభేదాలతో మేము కాంగ్రెస్ని విభేదిస్తాం కాబట్టి బీజేపీకి వేస్తాం లేకపోతే బీఆర్ఎస్కి వేస్తాం అన్న కాన్సెప్ట్ ఉండదు వాళ్ళకి. అంచేత అది అడ్వాంటేజ్ ఉంటుంది. ఖచ్చితంగా పడాల్సిన వాళ్ళు పడాలి. అది కాంగ్రెస్కి అక్కడ కొన్ని ప్రావిన్సెస్లో చాలా యాడెడ్ ఆబ్జెక్టివ్. అధికార పార్టీ కాంగ్రెస్, కానీ గతంలో అంత సీటు లేదు. ఈసారి అధికారంలో ఉంది కాబట్టి ఎడ్జ్ ఉంటుందా, లేకపోతే 3 పార్టీలు పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి ఎవరికైనా నష్టం జరుగుతుందా? అంటే నేను ఇక్కడ ఆలోచిస్తుంది ఒకటేనండి, అంటే నా ప్రాస్పెక్టివ్లో ఏంటంటే అధికార పార్టీకి ఎప్పుడు ఎడ్జ్ ఉంటుంది, ఇంకా అధికార గణం వాళ్ళ చేతిలో ఉంటుంది. కానీ ప్రజల మన్ననలు ఈ 2 ఏళ్ళలో వాళ్ళు గెలవగలిగారా లేదన్నది బిగ్గెస్ట్ ఛాలెంజ్. అది ఒక ప్యాథటిక్ సిచ్యువేషన్ స్ట్రైవ్ అవుతాం. దాన్ని అధిగమించడానికి రేవంత్ రెడ్డి గారు ఎలాంటి స్ట్రాటజీస్ వాడతారో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ప్రతి నియోజకవర్గం ఇప్పుడు కార్పొరేట్ ఎలక్షన్స్లో అక్కడ స్థానిక సమస్యల్ని ఎలా అడ్రస్ చేస్తారన్నది బిగ్గెస్ట్ ఛాలెంజ్. అది వాళ్ళ దగ్గర ఒక మేనిఫెస్టోలు పర్ఫెక్ట్గా లేదనుకోండి. ఈ కార్పొరేషన్ మేము హైదరాబాద్ కార్పొరేషన్ గెలిస్తే మా పార్టీ విధానాలు ఇవి చేయబోతున్నాం, అయితే ఖమ్మం కార్పొరేషన్ గెలిస్తే ఇలా చేస్తాం, మహబూబ్ నగర్ గెలిస్తే ఇలా చేస్తాం. ఇవన్నీ వాళ్ళ దగ్గర ప్రీకన్సీవ్డ్ స్ట్రైవ్ కావాలి. దానికి ఏం చేయాలి? ఇప్పుడు బడ్జెట్లు అన్నీ క్లియర్. గ్రేటర్ హైదరాబాద్ బడ్జెట్ ఎంత వస్తుందో కార్పొరేషన్కి తెలుసు, ఖమ్మం కార్పొరేషన్కి తెలుసు, అలా అన్నిటికీ తెలుసు. వీటిలో ఎంత స్పెండ్ చేస్తారో ఎలా చేస్తారో అన్నది బిగ్గెస్ట్ ఛాలెంజ్. అది ఎంతవరకు జస్టిఫై అవుతుంది, వీళ్ళ మీద నమ్మకం ఎలా. గతంలో జూబ్లీస్ ఎన్నికల విషయంలో ఈ గెలుపు ఓటములు అనేది ప్రభుత్వానికి రెఫరెండం అని కేటీఆర్ అన్నాడు. మున్సిపల్ ఎన్నికల్లో అట్లా ఉండే అవకాశం ఉంటా? రెఫరెండం ఏం రెఫరెండం? కొన్ని రెఫరెండమే. కాంగ్రెస్ బదులు బీఆర్ఎస్ఏ గెలిచింది. జనరల్ ఎలక్షన్స్ ఏమైనా ముందుకు వచ్చేస్తే లేదు. ఏదో సార్ ఆ పొలిటికల్ లీడర్లు ఏవో మాడుతూ ఉంటారు. ముందు క్యాడర్ని పరిరక్షించుకుంటే చాలా బెటర్. వాళ్ళు
అనవసరమైన అసందర్భ పేలాపంలో బేగాలు పోవడం ఇంకా పెద్ద మనిషి ఉన్నాడు కేసీఆర్ గారు వస్తారు మాట్లాడుకుంటాడు ఆయన. ఈ చిన్నపిల్లలందరూ ఓవర్ యాక్షన్లు చేయడం మానేస్తే బెటర్. కేసీఆర్ రాకపోతే వీళ్ళతో పార్టీ నడవదు. ఎక్కడ సార్ ప్రాంతీయ పార్టీ ఎప్పుడు ఒక వ్యక్తి చుట్టూగానే తిరుగుతూ ఉంటుంది సార్. ప్రాంతీయ పార్టీ అధినాయకుడు ఎవడైతే ఉంటాడో వాడే మొగాడు. మిగిలిన అందరూ జస్ట్ గెస్ట్ రోల్ ప్లే చేసే క్యారెక్టర్. టీడీపీ ఎవడైనా సరే మీకు మళ్ళీ చెప్తున్నాను, ప్రాంతీయ పార్టీలో అధినాయకుడిని మించిన వాడు ఎవడూ లేడు. ఓకే, వ్యక్తులు అక్కడ కింద వ్యక్తులు అనేది ఎవరైనా అవ్వచ్చు, కొడుకు అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, అల్లుడు అవ్వచ్చు, తొక్క అవ్వచ్చు, తోటకూర అవ్వచ్చు, వీళ్ళందరూ ఎక్స్ట్రా క్యారెక్టర్లే. ఎంతకాలమైనా ఎంతైనా మీకు మళ్ళీ మీకు గుణపాఠాలు ఒకటే గుర్తుంచుకోండి. బాల్ ఠాకరే గారు ఉన్నంతకాలం ఆ పార్టీ ఎలా ఉండేది? బోడాలు కాపు చెప్తే ఏమైంది? చరిత్ర మొత్తం మారిపోయింది. అలా బెచ్చెట్ ఆడుకొని తిరుగుతున్నారు పక్కన. చిన్నపిల్లలతో అసలు అవుతుంది, అందులో గుంటలతో అసలు. రాజకీయ పరిపక్వత చాలా ఇంపార్టెంట్. రాజకీయ పరిపక్వత అన్నది నాయకుడికి ఎలా వస్తుంది? ప్రాంత పార్టీల్లో ప్రాంతం మీద పట్టుతో వస్తుంది. ఓకే, కేటీఆర్లో హరీష్ రావు అవన్నీ కనిపించాయి. లక్షణాలు వేరండి. పార్టీ నాది అన్నది కమాండ్ వేరు. ఓకే, ఇప్పుడు రేపు రేవంత్ రెడ్డి గారే ఉన్నారు, అతను బండి సంజయ్ ఉన్నాడు, లేకపోతే కిషన్ రెడ్డి ఉన్నాడు, లేకపోతే రామచంద్రరావు ఉన్నారు. ఎవరితో వెళ్తే ఏటవుద్ది? ఇలా వాళ్ళకి అధిష్టానానికి నచ్చకపోతే వీళ్ళందరినీ ఎత్తిసి పక్కన ఇంకొన్ని తీసుకొస్తాం. ఈ పులిహార కలిపేతారు. కలిపి వీళ్ళ డైమెన్షన్స్ ఏం కనబడతాయి పార్టీ మీద? మళ్ళీ వీళ్ళు ఒక నియోజకవర్గాలకు పరిమితం అయినట్టే కదా. ఓకే, ఇది ప్రాంతీయ పార్టీలు అది ఉండదు. పర్సన్ చుట్టే సాగిపోతుంది. ఎస్, ఇప్పుడు మీరు కేసీఆర్ని చూసి ఓటేయండి అన్న దగ్గర రేవంత్ రెడ్డిని చూసి ఓటేయండి అని అడగడానికి, బండి సంజయ్ని చూసేయండి, లేకపోతే కిషన్ రెడ్డిని చూసేయండి, రామచంద్రరావుని చూసి ఓటేయడానికి ఎంత తేడా ఉందో కనుక్కోండి. చాలా తేడా ఉంటుంది. వైటల్ రోల్, అదే వైటల్ రోల్ ప్లే చేస్తుంది. అందుకనే సర్వం తానే నడిపించే మొగాడు అంటే ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడు. సార్, మనం కామారెడ్డి డిక్లరేషన్ గురించి ఒకసారి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ సర్పంచ్ ఎన్నికల ముందు రిజర్వేషన్లు 42% పెద్ద చర్చ జరిగింది. ఇక రిజర్వేషన్ సంబంధం లేకుండా ఎన్నికలు జరిగినాయి. మున్సిపల్ ఎన్నికల గురించి కూడా అసలు ఆ టాపికే లేదు. ఇప్పుడు మీకు ఒకటే విషయం చెప్తాను, 42 కాదు 80% ఎవడైనా పార్టీ వాడు బీసీ వాళ్ళకి ఇస్తే ఎవడని అడిగినాడు ఉన్నాడే? వాడు అడుగుతాడా? అడగలేదు కూడా అసలు. ఎవడైనా అడుగుతాడా? ఇప్పుడు మీరు నేనే ఉన్నాం, మన పార్టీ అధినాయకుడికి మీరు నచ్చొచ్చు, మీరు బీసీ అని మీకు టికెట్ ఇవ్వచ్చు, లేకపోతే నేను నచ్చొచ్చు, నేను ఏదో అని నాకు ఇవ్వచ్చు, లేకపోతే ఆయన బీసీ అని చెప్పి ఆయన పిలిచి ఆయనకి ఇవ్వచ్చు. మన ఇద్దరు ఆయనకి ఎంత పని చేయమంటాడు మన పార్టీ అధినాయకుడు. ఆ ఏడుపు వీళ్ళు ఎందుకు ఏడవరు? ఇదంతా ఏంటంటే కాలక్షేపం కార్యక్రమం అండి. అందరూ ఇప్పుడు బీసీ గణన జరిగి బీసీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పి ఆ ప్రాతిపదికకి రిజర్వేషన్ ఇస్తే మిగిలిన వాళ్ళందరూ బోర్ అని వెళ్ళి చచ్చిపోతారు. 67% ఉంటారు సార్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. దేశవ్యాప్తంగా బీసీ గణన జరిగితే 67% ఉంటారు ఓవరాల్గా. 67% ఉన్న వాళ్ళకి ఎలాంటి రిజర్వేషన్స్ కావాలి, ఏమి ఇవ్వగలుగుతారు చెప్పండి? 50% ఇచ్చిన జస్టిఫికేషన్ కాదు కదా. కాదు. అంచేత ఇవంతా ఏంటంటే అందరికీ తెలుసండి. అలా తెలుగుదేశం వాడికి నిద్ర లేపండి, బీసీ పునాదుల మీద ఏర్పడిన పార్టీ. అరే ఎంతమందికి ఇచ్చినారు టికెట్ అంటే అబ్బా జబ్బా. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ నేను చేసినట్టు ఆవిడ చేయలేదు, గవర్నమెంట్ చేసిస్తాను, తోట టికెట్లు ఇరా అంటే అబ్బా జబ్బా. వర్గీకరణ కూడా చేస్తామంటారు. అన్నీ చేస్తారు. టికెట్లు ఎంతమందికి ఇచ్చారు చెప్పండి? సర్పంచ్లు గెలిచారు కదా సార్. గెలుపు గుర్రాలకే అంటారు కదా అలాంటి సందర్భాలు. బీసీలో పుట్టినాడు ఇలా గుర్రం మీద రెడీగా ఉంటే నేను గెలడానికే పుట్టానని. ఏంది సార్ అది? నాయకత్వ లక్షణాలని పెంపొందించవలసిన బాధ్యత ప్రాంతీయ పార్టీల్లో ఉంటాయి. ఓకే, దాని తర్ఫీదు లేవి. ఎవడు లేదు లోపు బయట ఆడినట్టు పత్తాల్లో ఎవడు 10 రూపాయలు ఎక్కువ తీసుకొస్తాడు ఆడికి ఇచ్చేస్తున్నారు టికెట్లు. ఆడితే ఏమవుద్ది? ఆడికి ఏంటి తెలుసు? ఫస్ట్ ఆఫ్ ఆల్ భౌగోళిక అవగాహన ఉండదు. వాడు నియోజకవర్గం టెరిటరీ ఏంటో తెలియదు, నియోజకవర్గంలో ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయో తెలియదు, ఎక్కడి నుంచి గోతులు ఉన్నాయో తెలియదు, ఏ రోడ్డు వేయాలో తెలియదు. నేను గెలిచేశాను ఆ జోష్లో సంవత్సరంన్నర గడిపేస్తాడు, మిగిలిన 3.5 ఏళ్ళు ఇటు అటు గుడ్డి వాళ్ళకి చూడండి కాళ్ళకి గంతలు కట్టి ఆడతారు, కరెంట్ పాస్ ఆడుకుని తిరుగుతాడు, అంతే. టైం వేస్ట్ అయిపోద్ది. ఇప్పుడు జరుగుతున్న కార్పొరేషన్ ఎన్నికలపైన కూడా అభ్యర్థులకైనా ముందు భౌగోళికంగా కానీ పరిస్థితులను తెలిసి సార్ మీరు డబ్బులు ఖర్చు పెట్టి చేశారు అంటే ఆడు గెలిచినోడు ఏ పార్టీ వాడనో ఆడ గడప పెట్టుకుని మన ఎత్తుకొస్తున్నాడు. ఇల్లు కడితే ₹1,00,000, చిన్న రూమ్ వేసుకుంటే 10,000, లెక్కలన్నీ పెట్టుకుని ఉన్నారు. అంటే ప్రతి వాడు ఇన్వెస్ట్మెంట్కి వస్తున్నాడు. అంతేగా, సబ్జెక్ట్ ఏమీ లేదు వాళ్ళకాడు. కార్పొరేషన్ నుంచి తీసుకొచ్చి రోడ్డు వేద్దాం, కార్పొరేషన్ నుంచి ఎవడకెళ్ళి 4-5 అపార్ట్మెంట్లు కట్టి తిరిగి 4 ఓట్లు పడిన వాళ్ళందరికీ తీసుకొచ్చి జిమ్ ఇస్తున్నామండి మీకు, చుట్టూ రోడ్డు ఏమంటారా అని వేసేస్తాను చిన్న చెత్తక బుడంకాయలు. ఆడ అపార్ట్మెంట్లో రోడ్డు ఉంటే సస్తేనేటి ఎవడింటి ముందు అడిగి పట్టి సిమెంట్ వేసుకోలేడు, 4 బస్తాలు అయితే సిమెంట్ అవుద్ది. ఆడ మొత్తం అపార్ట్మెంట్ అంతా రోడ్డు వచ్చినట్టే కదా. కానీ అదే పని అది రోడ్డు మీద ఏమనండి, నా అపార్ట్మెంట్కి వచ్చి దారి రోడ్డు మీద ఉంది, అది గంతలు అంటే అది దానికి అబ్బదబ్బ జబ్బ కదలు. సార్, లాస్ట్ టైము కరోనా సందర్భంగా బ్యాలెట్ పేపర్లో పెట్టారు, అంతకుముందు ఈవీఎం సిస్టమ్లు ఉండే. ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఈ బ్యాలెట్ విధానం పాత విధానాన్ని తీసుకొద్దామని కూడా పేపర్ పద్ధతిలో కూడా తీసుకొద్దాం అనుకుంటుంది. అది మంచిదా? యాక్సెప్ట్ చేస్తున్నారా? సార్ అందులో దరిద్రం ఉందని ఈ దరిద్రం తీసుకొచ్చారు, ఈ దరిద్రం ఉందని చెప్పి మళ్ళీ అది పాత దరిద్రంకి వెళ్తున్నారు. ఓవరాల్గా దరిద్రం అనే విషయం గ్రహించాలి ప్రజలు. విమర్శలు అయితే ఉంటున్నాయి. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే దేవ్జిల్లో కూర్చుని ఆ బుద్ధ భవన్లో కూర్చోబెడతారో కిటికీ తీస్తే బుద్ధుడు కనబడుతుంటారు, అలాగే కూర్చుని చూస్తూ ఉంటారు వాళ్ళు. అంతేకాని బృహత్తర కార్యాచరణ దీని ప్రకారం ఇచ్చేయాలి. వెళ్ళండి మీరు
అదే పాత పద్ధతి ఒకడు పుస్తకంలో రాసుకుంటాడు, సంతకం పెడతాడు, చొక్క పెడతాడు, పక్కన నిమిషానికి ఒకసారి టెన్షన్ పడిపోయి ఎంత పర్సెంటేజ్ ఏదో ఆడ రిటర్నింగ్ ఆఫీసర్ అడుగుతుంటాడు, ఆడికో ఫోను ఆడు చెప్పేస్తుంటాడు. కానీ అన్ని దిక్కుమాల అవకతవకల ఎలక్షన్లే. సాయంత్రం ఒక్క లెక్క తేలి అవదు. ముగ్గేస్తారు తెలుసు కదా, 5 6 టైం ఉంటుంది. తర్వాత లోపట ఉన్న వాళ్ళు 1000 మంది ఎంతమంది రెండు చచ్చిపోండి ఓట్లు వేయమని. పొద్దున్నుంచి 10% 20% కూడా ఓటింగ్ అవ్వదు, సాయంత్రంకి బొమ్మలు మారిపోతాయి. అంటే కూలి పనులు చేసుకుని దిగొచ్చి ఓట్లు వేశారు. ఏంటి ముగ్గు లోపల ఎంత 1,00,000 మంది వచ్చేస్తారా? చెప్పండి మీరే. నిజంగా సాయంత్రం కాగానే ఒకేసారిగా ఓటింగ్ పెరిగిపోతుంది. ఎలా పెరిగిపోతుంది? పోలీసు వాళ్ళు అక్కడ చూసుకోండి. ఆ లోపట సంగతి ఇంక మరి చెప్పండి, అందరూ మాస్టర్లే. మున్సిపల్ ఎన్నికల్లో ధన ప్రవాహం ఖచ్చితంగా ఉంటుంది. ఉండదని అవడం చెప్తే అందులో పవన్ కళ్యాణ్ లాంటి జనసేన మేము డబ్బులు గిబ్బులు అని చెప్తే మర్యాద ఉండదని కూడా ఇవ్వడం చెప్పండి. ఎందుకు సార్ వాళ్ళు డబ్బులు ఇవ్వరు కదా, ఎవరైపోతే వాళ్ళే చెప్తున్నారు కదా. ఇక్కడ ఇవ్వకపోతే అక్కడ ఇచ్చి తీసుకుంటున్నారు టికెట్. అది తెలుసుకోమనండి ఫస్ట్. అక్కడ నిజంగా పారదర్శకంగా జరుగుతుంది. ఏముండదు సార్, ఏ పార్టీలోనూ పారదర్శకం ఉండదు. జయప్రకాష్ నారాయణ పార్టీ పెట్టినప్పుడే వీళ్ళు ఇక్కడ ఐటీ భవన్ పక్క సందులో ఉండేది. 2.5 లక్షలు తీసుకుని టికెట్కి కొనుక్కోడు కావాలంటే. ఆ బాధితులు ఉన్నారు. ఎవరికి చెప్తారు సార్ ఈ అరికథలు? చాలు ఇవన్నీ ఇసుకెత్తిపోయి ఉన్నాం. ఓటుకైతే నోటు. చచ్చే ప్రజలు అలాగే ఉన్నారు, నాయకులు అలాగే ఉన్నారు, పార్టీలు అలాగే ఉన్నాయి. అంచేత మన బతుకులు ఇలాగే ఉండడానికి కారణం ఏంటంటే మనలో ట్రాన్స్పరసీ లేదు. అది గ్రహించండి ప్రజలు. మున్సిపల్ ఎన్నికల విషయంలో చాలా పట్టణాలకు స్థానిక ఎన్నికలు, సర్పంచ్, పరిషత్, గ్రామాలకు ఎంత అవసరమో పట్టణాల్లో ప్రజలకు కూడా మున్సిపల్ ఎన్నికల పాలక వర్గం వాళ్ళ చేసే పనులు కూడా అవసరం. ఇలాంటి సందర్భంలో ఓటర్లు ఎట్లా ఆలోచించాలి, నాయకులు కూడా ఏ రకంగా ఉంటే బాగుంటుంది? నాయకులు అలాగే ఉన్నారు, ప్రజలు అలాగే ఉన్నారు. ఓకే. ఓటర్లు అనే వాళ్ళు ఎవరంటే డబ్బులు తీసుకుని వేసేవాళ్ళు. మీకు అర్థమవుతుందా? ఓకే. వాళ్ళు ఎలా ఉంటారు? ఆ రోజు వాడు వేలం పాట పాడుకుంటాడండి. ఎరా వాడు బీజేపీ వాడు ఎంత ఇస్తున్నాడు, కాంగ్రెస్ వాడు ఎంత ఇస్తున్నాడు, నువ్వెంత ఇస్తావని ఒకరిని అడుగుతాడు. అయితే ఈ బీఆర్ఎస్ వాడు ఎంత ఇస్తున్నాడు, బీజేపీ వాడు ఎంత ఇస్తున్నాడు, నువ్వెంత ఇస్తావని కాంగ్రెస్ వాడిని అడుగుతాడు. ఓవరాల్గా ఎవడు వేలం పాట ఎక్కువ ఇస్తుంటే అడిదే తీసుకుంటున్నారు. తీసుకుని ఓటేస్తున్నాడు. అది ఎవరికి వేస్తున్నాడు కూడా తెలియదు. మంచి మార్పు వల్లకాడు వచ్చిన పర్వతం ఇవన్నీ పెట్టకథలు. అలా చాగంటి కోటేశ్వరరావు గారు గరికిపాటి ఇప్పుడు మైక్ పెట్టండి జయప్రకాష్ నారాయణ చెప్తుంటాడు కదా సూక్తి ముక్తావలి, అవి వినడానికే పనికొస్తాయి. భవిష్యత్తులో వాళ్ళకి ఇదే సస్తుంటే చచ్చినోడికి సారి కావాలని బతుకే ఉంటుంది సార్. ముందుకు నాకు అర్థం కాదు. ఏ స్టేజ్ లేదు. స్టేజ్ తర్వాత ఇంక బంగాళాఖాతమే. ఆల్రెడీ కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నాం, వీళ్ళు కలిసిపోతాం అంతే. దీనికి ఎప్పుడు సార్ ఎండ్ ఎప్పుడు? ఉండదు. మీకు ట్రాన్స్పరసీ అన్నది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే ఉంటుంది సార్. పార్టీ డబ్బులు తీసుకోకుండా టికెట్ ఒకటికి ఇమ్మనండి, డబ్బులు పంచకుండా ఆయన ఎలక్షన్ నిలబడమండి. అన్ని పార్టీలో వాళ్ళు నిలబడమనండి. ఒకటికి ఒక ఓటు వేసినా ఎలక్షనే కదా, అది 2 ఓట్లు వేసినా ఎలక్షనే కదా. అది ఎందుకు చేయట్లేదు? తప్పవడ జరిగింది. వ్యవస్థ మొత్తం అంతా భ్రష్టు పట్టిపోయి ఉంటే ఏ టు జెడ్. ఇప్పుడు సింపుల్ ఒక చిన్న లాజిక్ చెప్పండి మీకు. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో 3,500 కోట్లు డబ్బులు ఎలక్షన్కి పంచారన్నారు. ఏది? సిట్ రిపోర్టు కోర్టుకి సబ్మిట్ చేసింది. జాగ్రత్తగా వినండి. ఓకే. సిఐడి ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ 3,500 కోట్లు ధన ప్రవాహం ఓటర్లకు పంచాడు. ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలా? విచారణ వాళ్ళక్కడ ముందు ఎలక్షన్ రద్దు చేయాలా? ధన ప్రవాహం లేని ట్రాన్స్పరెంట్ అని చెప్పాడు కదా ఆడు ఎలక్షన్ కమిషన్. ఏంటి చెప్పింది? తచ్చాని పచ్చపోసి ఎలక్షన్ నా జీవితంలో జరగలేదని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి ఎలక్షన్ అయిపోయింది. కోర్టు దాన్ని కన్సిడర్ చేసింది. 3,500 కోట్లు అని చెప్పే కదా వీళ్ళందరికీ రిమాండ్లు ఇస్తుంది. మీరు గమనించారు అది? మరి ఎలక్షన్ కమిషన్ ఎందుకు వెళ్తా కోర్టు? రేంద్ర ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ ప్రభుత్వం 2 ఏళ్ళు అయింది కదా, నువ్వు వేటర్ చేసేది దీంట్లో అంటే తూచి వెళ్ళాలి, ముందుకెళ్ళాలి, వెనక్కి వెళ్ళాలి, గేర్లు మారుస్తుంటాడు. ఈసీకి పవర్స్ లేకపోవడం. ప్లీజ్, అటు డీజీపీనే మార్చేస్తాడు. సిఎస్ని ఇంటికి వెళ్ళి ఆడుకోమంటాడు, కొత్త సిఎస్ని పెడతాడు. పవర్స్ ఉన్నాయి కానీ అనుగుణంగా మిస్లీడ్ వేసేస్తున్నాడు. సార్ ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నా అంటే కొన్ని ఎవిడెన్స్ చూపించి ఫిర్యాదులు చేసినా కానీ, డబ్బు ప్రవాహం సంబంధించిన ఫోటోలు చూపించినా కానీ, లైవ్లో అన్ని చూపించినా కానీ ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి, ఆపేది లేదు, ప్రాసెస్ నడుస్తున్నాయి. మళ్ళీ సాయంత్రం చెప్తారు చెదురుమోదురు ఘటనలు తప్ప శుభ్రంగా జరిగిపోయి ఎలక్షన్లు అని. పళ్ళు పటపటక్కడ కోరిక జర్నలిస్టులు అందరూ ఎరా కళ్ళు కాకులు ఎత్తుకెళ్ళారని అడిగిన వాళ్ళు లేడు. అది అంచేత ఏం చేయలేరు మీరు. శ్రద్ధ పడవలసిన వాడు ఎలక్షన్ కమిషన్ ఫస్ట్ ఫోన్ చేసి ఎస్పీకి ఏం తగరాలు పడుతున్నారు, అక్కడ డబ్బులు ఇస్తాను రేట ఏంటంటే నా దగ్గర వీడియో ఫుటేజ్ లేవంటారు కదా సార్ చాలా మంది. డీజీపీని ఎవరు మారుస్తారండి ఎలక్షన్స్ ముందు? చీఫ్ సెక్రటరీని ఎవరు మారుస్తాడు? వాళ్ళకి అబంధాస్తాలన్న ఎస్పీలు కూడా వాళ్ళకే రిపోర్టింగ్ కదా. మరి ఎస్పీకి కాల్ చేసి 60 వాళ్ళ బుర్రల బద్దలు కొట్టుకొని వస్తాను ఎలక్షన్ సజావుగా ఎలా జరిగింది? ఎందుకు పిన్నెల రామకృష్ణారెడ్డి ఎరగొట్టాడు కదా, అది కమిషన్ కంప్లైంట్ తీసుకుందా లేకపోతే ఎవడో ప్రైవేట్ కంప్లైంట్ మీద ఎవరి పిన్నెల మీద యాక్షన్ ఉందా? ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్. సో పవర్స్ ఉన్నా కానీ వాడట్లేదు. మళ్ళీ వాడట్లేదు అంటారా? ఎవడో ఒక పార్టీకి అనుగుణంగా వాడుతున్నారు వాళ్ళు. ఓకే, అంతకు మించి ఏం చేయట్లేదు. ఎందుకంటే ఫిర్యాదులు వస్తున్నాయి కానీ వాటి ముందు సాగట్లేదు ఏది కూడా. మీరు జర్నలిస్ట్ సోదరులు ఎన్ని చూపిస్తున్నారండి, కేజీలతో చూపిస్తున్నారు.
వీడియోలు ఫోటోలు ఎన్ని చూపించినా కానీ అవి విచారణ చేస్తున్నాయి ఎప్పటికప్పుడు ఆ లేపు ఏం లేదు. జరిగిపోతుంది. మా డీకారణం విచారణ ఏమైంది? ఉమ్. "ఆ, నువ్వే గెలిచావటమ్మా అయితే కానీ అని ఎప్పుడు తెల్లారితే ఎలక్షన్ పెట్టుకున్నా 5 years. ఇంట్లో కూర్చొని బెచ్చాడు ఆడుకుంది ముగ్గులు వేసుకుని పండగలే ఓకే. ఆవిడ అనుమానం రాకుండా ఈసారి గెలిపించారు ఎంపీ. ఈసీ తీరు ఎట్లున్నా చెప్పండి సార్ లాస్ట్. ఈసీకి తీరే లేదు. మాన్ బోర్డు శాసనంతోనే వీళ్ళ పని అయిపోయింది. ఓకే. వీళ్ళ తర్వాత అందులో ఈసారి అయితే అచ్చా అబ్బా ఓ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లేడు, అపోజిషన్ లీడర్ నేను ఒకటే. డైరెక్ట్ వాళ్ళు అమిత్ షా నరేంద్ర మోడీ డిసైడ్ చేస్తే ఈసీ. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా శేషన్ 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 అనుకుంటున్నాను. శేషన్ లాంటి వ్యక్తిని మళ్ళీ చూడగలుగుతాం మనం? ఇంక చూడం, ఆయన చచ్చిపోయాడు కూడా ఇంకా మనం చూడడానికి కూడా అదృష్టం లేదు. అలాంటి ఇంకేం లేదు సార్, ఒక అయిపోయింది. అధికారి. ఆ యారా అయిపోయింది. ఇప్పుడు యారా డైరెక్ట్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నాకు తెలిసి అపోజిషన్ లీడరు రూలింగ్ పార్టీ కలిపి డిసైడ్ చేస్తుంది ఒక చీఫ్ ఎలక్షన్ కమిషన్. ఈసారి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ప్యానల్లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉండడం చూడండి. ఉన్నాడా లేదా? లేడని లేడు. లేడు అనుకోవడం కాదు, లేడు. ఆయన లేకుండా ఎలక్షన్ కమిషన్ డిసైడ్ అయిపోయింది. అంచేత టైం వేస్ట్ మనకి, కంట చూస్తే తప్పేయట్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన విశ్లేషణ. అలాగే ప్రధాన పార్టీలు కూడా పోటీ పడ్డప్పుడు కూడా అధికార పార్టీకే ఎడ్జ్ ఎక్కువగా ఉంటుంది. మరి దీన్ని కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి కానీ ఈ యొక్క 2 ఏళ్ల పాలన సంబంధించిన అంశంలో ఓటర్లను ఎట్లా ప్రసన్నం చేసుకుంటారు అనేది చూడాలి. ఎందుకంటే అందరికీ కీలకమైనప్పుడు కూడా అధికార పార్టీకి అయితే ఉంటుంది. చూడాలి ఎట్లుంటుందో అని కూడా కేఎస్ ప్రసాద్ గారు అయితే చెప్తున్నారు. చూద్దాం మరి ఎన్నికల్లో ఏ పార్టీ ఎంత ప్రభావం ఉంటుంది, ఎవరెవరికి ఓట్లు ఎలా పడుతున్నాయి, అలాగే ఈ విజయం ఏ దిశగా అడుగులేస్తుందని మాత్రం మరికొద్ది రోజుల్లో ఒక క్లారిటీ రాబోతుంది. చూస్తూనే ఉండండి దిశ టీవీ.